హైపర్ న్యూస్ కి స్వాగతం. ఆప్కాస్ ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు సంవత్సరం రోజులుగా వస్తుంది. మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం అంటే ఎక్కువ హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది. కానీ సంవత్సరం గడిచిపోతున్నా మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది. అది కాకుండా ఆప్కాస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. 15, 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది 17 రోజులు సంవత్సరకాలంగా ఒప్పందాలు ఇంతవరకు వాళ్ళు అమలు అది కూడా పూర్తిగా అమలు చేయాలి. 62 ఏళ్ళ సంవత్సరాలకి వయోపరిమితి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వారికి కావాల్సిన వసతులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోతే మన మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ దురుసు ప్రవర్తనని మీరు చాలా నెమ్మదిగా కొంచెం దూకుడు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి మేము సిఐటీగా మీకు తెలియజేస్తున్నాం. కార్మికుల పట్ల చనువుతో అంకితాభావంతో పనులు చేయించుకోవాలి. కానీ నడి బజార్లో ఎక్కడంటే అక్కడ మన కుటుంబ సభ్యుల్ని దబాయించినట్టు వాళ్ళకి లక్షలు, మన ఏసీల్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్న జీతాలు వాళ్ళకి ఇచ్చేది 15, 16 వేలు ఇస్తున్నారు. వాళ్ళని పోయి మనం కమాండింగ్ చేయాలంటే ఆ కమాండింగ్ పద్ధతిని మీరు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆప్కాస్ కావాలి, పర్మనెంట్ ఆపాలి. అదేవిధంగా 15 రోజుల సమ్మెలో కావాల్సిన ఒప్పందాలు, డిమాండ్స్ నెరవేర్చాలి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోంచి కొంతమంది కార్మికులను 1,07,000 మంది కార్మికులను అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఆప్కాస్ అనే సంస్థలో చేర్పించడం జరిగింది. ప్రతి నెల జీతాలు, ఈఎఫ్ఐ, ఈఎస్ఐ మొత్తం కటింగ్లు పాటు మా ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ వల్ల చాలామంది కార్మికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అందువలన మమ్మల్ని కార్మికులను పర్మిట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణ కార్యదర్శి ఆధార కోటేశ్వరం. గూడూరు సిఐటి కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. మేము గత ఎన్నో రోజులుగా ఈ విధంగా ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మన కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము. కానీ కూటమి ప్రభుత్వం అసలు కొంచెం కూడా మా మున్సిపల్ వర్కర్స్ని అర్థం చేసుకోకుండా మాకు కాంట్రాక్ట్ వద్దు, ఆప్కాసే ఉంచాలంటుంటే కాంట్రాక్ట్ని పెట్టాలంటున్నారు. కాంట్రాక్ట్ పెడితే మేము చాలా ఇబ్బంది పడతాము. జీతాలు సరిగా ఇవ్వరు, పిఎఫ్ ఉండదు, ఆ జీతాలు కూడా తగ్గించిస్తారు. అసలు వర్కర్స్ని కూడా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఉండిచ్చే వాళ్ళు ఉంచుతారు, తీసేసే వాళ్ళు తీసేస్తారు. అందుకని గత ప్రభుత్వం
మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆప్కాస్ పెట్టారు. సరే అని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కోట తీసేస్తామన్నారు. తీసేయడం అది న్యాయపరం కాదు. ఖచ్చితంగా ఆప్కాస్ ఉంచాలి, లేకపోతే పర్మిట్ చేయాలని మా గూడూరు మున్సిపాలిటీ కమిటీ మెంబర్స్గా మాట్లాడుతున్నాం. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి పారిశుద్ధ్య కార్మికులను, ఇతరత్ర అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, హౌస్ కీపింగ్ రకరకాల పేరుతో కాంట్రాక్టర్లు దోపిడీ చేసేవాళ్ళు. సక్రమంగా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, తగ్గించి జీతాలు ఇచ్చేవాళ్ళు, పిఎఫ్ సక్రమంగా జమ చేసేవాళ్ళు కాదు, ఈఏసీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అన్ని రకాలు కూడా దోపిడీ చేసినటువంటి తరుణంలో దోపిడీ నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఆప్కాసులు తీసుకురావడం జరిగింది. ఆప్కాసులు మేము ఆహ్వానించినాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండనాలకు మంది చేస్తే ఉండేనాలు కూడిపోయినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులకు అప్పచెప్పేటువంటి విధానాలు తీసుకొస్తానికి చాలా దుర్మార్గం. పారిశుద్ధ్య కార్మికులు అనేది అందరూ చేసే పని కాదు, ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు, వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళు దేవుళ్ళని పాదాలకు పూజలు చేసి శావలాలు కప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకులు దాకా పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాంట్రాక్టుల దోపిడీని కాపాడుతామని, పర్మిట్ చేస్తామని, వారసత్వపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా గత సమ్మె సందర్భంగా 24,500 డ్రైవర్కి ఇస్తామని, ఇంజనీర్లు కూడా జీతాలు పెంచుతామని ఈరోజు చెప్పిన మాటలు అమలు చేయకపోగా ఆప్కాస్ కూడా తీసేయడం అనేది కూడా మా ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాం. ఈరోజు మా యొక్క జీవితాలకే ఇబ్బంది ఏర్పడిన తర్వాత ఇక పోరాడకుండా ఏం చేస్తారు? కనీసము ఈ పట్టణం బాగుండాలంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి. మున్సిపల్ కార్మికులు పనిచేయాలంటే పనిముట్లు కావాలి. పనిముట్లు కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఈ మున్సిపాలిటీలు ఉన్నారంటే దీన్ని ఏమనాలి? లక్షల కోట్లు, వేల కోట్లు మాట్లాడితే బంగారు కుటుంబాలు, అబ్బా పీపోర్రు ఎన్నెన్నో చెప్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులకు కావాల్సినటువంటి పనిముట్లు ఇచ్చేటువంటి యోగ్యత ఈ సంస్థలకు లేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్, అహ్మద్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, ప్రవీణ్, కృష్ణ, రమేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఈ కార్యక్రమం మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను, పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. సర్కులర్ ను 1/19 సర్కులర్ ను ఇవ్వాలి, ప్రమోషన్లను ఇవ్వాలి, ప్రమోషన్లను పెంచాలి, నైట్ అవుట్ అలవెన్స్ ను పెంచాలి, నైట్ అవుట్ అలవెన్స్ ను. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపుచ్చింది. 56 డిమాండ్ల మీద మేనేజ్మెంట్కి రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చి పలు దఫాలుగా హెచ్చరించి పలు రకాలుగా నిరసనలు తెలియజేశాము. అయినా కూడా మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. దానివల్ల మన రాష్ట్ర కమిటీ ఇక మన ఉద్యమ కార్యాచరణ కార్యరూపం దాల్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ దశలో ఇప్పుడు రిలే పాస్టులు అయిపోయినాయి. మొత్తం రిలే పాస్టులకి సుముఖంగా ఉన్నట్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికని ఈ సభముఖంగా తెలియజేయడం వివరంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కమిటీ ఏ పిలుపిస్తుందో ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సభముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఎస్కే మహమ్మద్, జోనల్ సహాయ కార్యదర్శి. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టడం, అదేవిధంగా ధర్నాలు 2 రోజులు. ఈరోజు నిరసన కార్యక్రమం ప్లే కార్డులతో చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం గూడూరు డిపోలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే ఎన్ఎంయు రాష్ట్ర కమిటీగా పిలిపించిన మేరకు జరుగుతున్న ఆందోళనలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో జరుగు ఆందోళన కార్యక్రమాలకి
యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. టీడీపీ గూడూరు డిపో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ తరఫున ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 1/2019 సర్క్యులర్ గతంలో సురేంద్రబాబు అనే ఎండీ గారు ఉన్నప్పుడు చిన్న చిన్న కేసులకు కూడా అధికమైన పనిష్మెంట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో 1/2019 అనే ఒక సర్క్యులర్ని తెచ్చారు. ఆ సర్క్యులర్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ ఆర్టీసీలో యాజమాన్యం వాళ్ళు ఎంతసేపు అయినా ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా ఇస్తూ సస్పెన్షన్లు, రిమూవల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికోసం ఇది ముఖ్యంగా చేస్తున్నాం. అలాగే మహిళా కండక్టర్లకి చైల్డ్ కేర్ లీవ్ అనేసి 180 రోజులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది ఇవ్వడానికి కూడా అధికారులు అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా నైట్ డ్యూటీలు డ్రైవర్లు, కండక్టర్లు బయట దగ్గర పోయి పడుకోవాలంటే అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. అయినా కానీ ఏ రోజు దోమలకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ, ఎటువంటి పరిస్థితులు అయినా కానీ నైట్ అవుట్ డ్యూటీలు ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ నైట్ అవుట్కి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా యాజమాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళు అంత దూరం ఇల్లు వదిలేసి పోయి బయట పడుకున్న వాళ్ళకి కనీసం నైట్ అవుట్ డబ్బులైనా కల్పిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారనే ఉద్దేశం మానేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు ఉండే వాళ్ళకి ఎవరికి పాత వాళ్ళు ఎవరికి 23 ఏళ్ల సర్వీస్ నాది, కొంతమంది ఇంకా 35 ఏళ్ల సర్వీస్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుకి ప్రమోషన్ లేకుండా డ్రైవర్లుగా, కండక్టర్లుగా అలాగే ఉండిపోయి ఉన్నారు. వారందరికీ తొందరగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరు ఉండరు, కండక్టర్లు ఎవరు ఉండరు. ప్రైవేట్ వాళ్ళు తీసుకుని వస్తారు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారేమో మాకు తెలియదు. ఆర్టీసీలో ఉద్యోగస్తులు దానికోసం పనిచేస్తే ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి అప్పగించి వాళ్ళు తిప్పే విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గ్యారేజ్ సమస్యల మీద గ్యారేజ్ వాళ్ళకి సరైన టూల్స్ ఉండవు, సరైన వాళ్ళ పని విధానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పాత బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సులా తయారు చేయాలంటారు. చిన్నదానికి ప్రతిదానికి వాళ్ళ కాగితాలు ఇస్తానంటే బెదిరిస్తున్న జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా మేము అడుగుతూ ఉన్నాము. దాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్రమ సస్పెన్షన్లు నాకు చెప్పాం. 1/2019 సర్క్యులర్ లేనందువల్ల అక్రమంగా సస్పెన్షన్లు చేసి 50,000 మంది ఉండే మా స్టాఫ్ అందరూ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు సస్పెండ్లు అందరూ లెక్కేసుకుంటే 40,000 మందికి వచ్చిన్నారు. అంటే 10,000 మంది స్టాఫ్ తగ్గిపోయారు పూర్తిగా. అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ సంవత్సరం రేపు సంవత్సరం రిటైర్డ్ అయ్యే వాళ్ళని లెక్కేసి కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఇప్పటివరకు మనుషులు మాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. అలాగే డిపార్ట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కొంచెం చేరేటప్పుడు అందరూ హెల్తీగానే ఉంటారు. ఏదో సమస్య వచ్చి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అంటే డ్రైవర్ అయితే బస్సు తోలేడని, కండక్టర్ అయితే బస్సులో రన్నింగ్లో తిరగలేడని చెప్పేసి వాళ్ళకి ఓడి అవకాశం ఇస్తారు. అటువంటి ఓడి అవకాశాన్ని ఇప్పుడు తొలగిచ్చేశారు. ఏదైనా ఇబ్బంది అయ్యి కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయిన వాళ్ళు ఉన్నారు, చేయి పోయిన వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ గమనించుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంతమందికి లివర్ చెడిపోయి ఉన్నాయి, కొంతమంది కిడ్నీలు పోయి ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా గమనించి ఓడి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతి వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరారు. ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తుల స్టాల్స్ ను గ్రీవెన్స్ డే రోజు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రకృతి వ్యవసాయ కన్వర్జెన్స్ సమావేశంలో సైదాపురంలోని వెలుగు కార్యాలయం ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో అగ్రికల్చర్ శాఖ, వెలుగు శాఖ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలోని ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘ సభ్యులు KAP 2025లో భాగంగా కిచెన్ గార్డెన్స్ వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, NFTA ట్రైనీ చంద్ర, YRL నరేంద్ర, మాస్టర్ ట్రైనర్ సుబ్బయ్య, ఏపీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కారణం ఏంటి? మనం తీసుకున్నటువంటి విషపూరితమైన ఆహారం. ఓకేనా? కాబట్టి ఇదే ఉద్దేశంతో తర్వాత దగ్గరలో జరుగుతుంది. అలాగే మా ఎంపీ, అలాగే మా ఎన్ఎఫ్ఏసి, ఇక్కడికి వచ్చిన మహిళా సంఘ సభ్యురాలు, అలాగే మా ఐసీఆర్పీలు, ఇంకా వచ్చిన రైతు దేవుళ్ళకి నమస్కారం. సో ఈరోజు ఇక్కడ సైదాపురం మండలకు సంబంధించి మండల కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఈరోజు 3 డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాం మనం. మేజర్గా వ్యవసాయ శాఖ, ఏపీసీఎన్ఎఫ్, అలాగే సెర్ప్. సో ఈ 3 రకాల డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ ని మనం నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి కొద్ది రోజుల్లోనే మనం ఇంకా గ్రామాల్లోకి వెళ్ళి ఈ కేఏపీ అంటే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, అంటే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో మన ప్రణాళిక ఏంటి అనేది మనం తయారు చేసుకోబోతున్నాం. కాబట్టి వచ్చినారు కాబట్టి సంఘ సభ్యురాలు వచ్చినారు, అలాగే యూఐఎస్ వచ్చినారు. కాబట్టి మీకు కొంత ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీంట్లో మేజర్గా మనం చేయాల్సిన పని ఏమిటి అనే దాన్ని నేను కొద్దిగా వివరిస్తాను. తర్వాత మా మిత్రుడు మిగతా ప్రకృతి వ్యవసాయం గురించి, అలాగే ఏపీఎం గారు కూడా వారు తెలియజేస్తారు. సో ముఖ్యంగా మనం ఈ వేసవిలో కార్యాలయాలకు వచ్చే వారికి దాహార్తిని తీర్చడానికి వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ చలివేంద్రంను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీడీఓ శివకుమార్ వాతావరణంలోని సమతుల్యతలో ఇబ్బందులు ఏర్పడటం వల్ల ఎండలు, అకాల వర్షాలు అలానే ఉంటాయని దాహార్తిని తీర్చడానికి ఏపీఎం చంద్రశేఖర్ వెలుగు కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జెడ్పీ సిఇఓ డిఆర్డీఏ పీడీలు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రజలు ప్రయాణం చేసే సమయంలో సెంటర్లో వేసవి తీవ్రతతో వడదెబ్బకు గురి కాకుండా త్రాగునీటికి చలివేంద్రాలు ఏర్పాటుకు ఆదేశించారన్నారు. మండలంలోని అన్ని రోడ్లు, పాయింట్ల కేంద్రాలలోని ప్రయాణికులు వేచి ఉండే చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలోని బ్యాంక్ లింకేజీ ఏపీఎం శైలజ, సిసిలు, విఓఏలు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. తీసుకోండి. మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశిస్తున్నాం. అదేవిధంగా చాగను, ఇటు కల్చేడు కానీ రోడ్డు పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ పాయింట్లన్నింటిలో కూడా ప్రజలు బస్సుల కోసం వెయిట్ చేస్తూ దాహానికి అలమటిస్తుంటారు. ఇక్కడన్నింటిలో కూడా ఏంటంటే చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేదానికి తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అభినందనీయమని తెలియజేసుకుంటాం. ప్రకృతి కానీ ఏది కూడా సవ్యంగా లేదు. దీనికి కారణం మనమే. విచ్చలవిడిగా సహజ వనరుల్ని ఉపయోగించడం వల్ల వాతావరణం అనేది సమతుల్యత దెబ్బతిన్నది. కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ఎండలు వచ్చినా విపరీతంగా వస్తాయి, వానలు వచ్చినా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి ఈ వేసవిలో ఏంటంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వివిధ సమస్యలపైన కార్యాలయాలకి వస్తుంటారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన దాహం ఏర్పడడం, దీనివల్ల ఏంటంటే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏంటంటే కనీసం కూల్ డ్రింక్ షాపులు కానీ లేదా మంచినీళ్ళ షాపులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. దీనివల్ల ఏంటంటే వడదెబ్బ తగిలేదానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీత జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పీడీ డిఆర్డీఏ గారు, జెడ్పీ సిఇఓ గారు వీళ్ళంతా కూడా ఏంటంటే టెలికాన్ఫరెన్స్లో చాలా రకాలుగా సూచనలు ఇస్తున్నారు. వీలైనంత ఎక్కువ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మన ఏపీఎం గారు ఈ సైదాపురంలో కార్యాలయం పక్కన చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్లేస్ కూడా చాలా బాగుంది. మంచి నీడలో చాలా చక్కగా
అరేంజ్ చేస్తున్నారు, అభినందనీయం. కాబట్టి సైదాపురం మండల కేంద్రంలో దుస్థితి. ట్రాన్స్ఫార్మర్ దిమ్మెలు, విద్యుత్ అధికారులారా కళ్లు తెరవండో. సైదాపురం మండల కేంద్రంలో సైదాపురం పాత ఆసుపత్రి ఆనుకుని మరో చోట రాపూరు క్రాస్ రోడ్డు వద్ద శిథిలావస్థకు చేరిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదం పొంచి ఉన్న స్థితిలో ఉన్నాయి. విద్యుత్ కార్యాలయంకు కూతవేటు దూరంలో ఉండే అందే ఎత్తులోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అటువైపు కళ్లు మూసుకుని వెళ్తున్న అధికారులు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగాకే స్పందిస్తారేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఉండటంతో దారిన వెళ్లేవారు భయాందోళన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ పెట్టిన దిమ్మె కూడా పడిపోయే స్థితిలో ఉంది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది మంది ప్రజలు ఆ వైపుగా తిరుగుతూ ఉంటారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని మండల కేంద్రంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. చెప్పు ఉపాధి కూలీలు హాజరులో లోపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని క్షేత్ర సహాయకులకు ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా పని చోట మంచినీళ్లు, ఓఆర్ఎస్లు అందుబాటులో పెట్టుకుని కూలీలకు అందచేయాలని చెప్పారు. పని ప్రదేశంలో నీడను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఏపీఓ సురేంద్రబాబు, ఈసీ సురేంద్ర, టీఏలు అన్నపూర్ణమ్మ, వెంకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అట్లా ఏదో సార్ గట్టిగా అడిగితే మనం వర్క్ చూపించకుండా ఉంటాము, సార్ని ఏదో బెదిరిస్తాము, ఎదుర్కొని బెదిరిస్తాము, ఈ టైపులు అంటే దెబ్బతింటాము. కరెక్ట్ టైంకి డిమాండ్ పెట్టకపోయినా లేదా డిమాండ్ పెట్టిన తర్వాత మస్టర్లో ఏ చిన్న తేడా ఉంటే కూడా ఏంటంటే ఖచ్చితంగా మెమో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీ పైన యాక్షన్ తీసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఇబ్బందికరంగా తోకాడిస్తే మాత్రం అక్కడ ఫీల్డ్కి పోయినప్పుడు మీ హాజరుకి ఏదైనా తేడా ఉంటే ఈ మధ్య ఏంటంటే అదేదో అందరూ ఇవ్వడం, మీరు రిప్లై తీసుకోవడం, ఇంటికి వెళ్ళండి అంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఇచ్చిన తర్వాత అన్నమాట కొన్నిసార్లు పనిని వదులుతాం. మీరు దాన్ని ఏంటంటే ఏదో అతి తెలివితేటలు ప్రదర్శిస్తాం దాంట్లో వదిలేసేయండి. ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు ఉండడం వేస్ట్ అనమాట. కాబట్టి అట్లా ఏదో సార్ గట్టిగా అడిగితే మనం వర్క్ చూపించకుండా ఉంటాము, సార్ని ఏదో బెదిరిస్తాము, ఎదుర్కొని బెదిరిస్తాము, ఈ టైపులు అంటే దెబ్బతింటాము.
దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ సైదాపురం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద అఖిల భారత రైతులు కూలీ సంఘం నిరవధిక ధర్నా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నెంబర్ 359 మరియు 356 నందుగల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయరు ద్వారా సర్వే చేయాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఊటుకూరు గ్రామ దళితులు బుధవారం సైదాపురం తహసీల్దారు వారి కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ యొక్క సందర్భంగా జరిగిన నిరవధిక ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీల సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే దళితులపై అక్రమ కేసులు పోలీసులు వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్నా వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఊటుకూరు గ్రామంలోని వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ 359 P1 లో 60 ఎకరములు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజ్ కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ క్రమంలోనే అదే సర్వే నెంబర్ 359 P2 లో 50 ఎకరములు ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమించి చదువు చేసి వ్యవసాయం చేసుకునే క్రమంలో మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేసి దళితులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. మరోవైపు దళితుల అక్రమంలో ఉన్న ప్రభుత్వ భూములపై సైదాపురం తహసీల్దారు మైనింగ్ మాఫియాకు తలొగ్గి దళితుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిపై నిషేధిత బోర్డులు పెట్టారన్నారు. కానీ అదే సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు పెత్తందారులు అక్రమంగా 10 ఎకరాల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు గాని కేసులు గాని పెట్టలేదన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి దళితులపై దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నంబర్ 359 మరియు 356 నందుగల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు, పి కోటయ్య, పి శ్రీను, చంటి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు కోడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు.
पुष्पाणि आवाहन समर्पयामि नवरत्न खचित सिंहासनार्थं पुष्पाक्षं अर्घ्यं समर्पयामि मुखे सिद्धादिवयं समर्पयामि ततो विश्वं व्यक्तामतु ओम भूमया पूर्वं देवं विशेषेण निष्ठाय अस्यां सुविदो शरणं नास्ति त्वमेव शरणेन रक्ष रक्ष जय बोलो राजा रामचंद्र भगवान की। గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబా వారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
Om
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.